సో ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. డే స్టార్ట్ నుండి డే ఎండ్ వరకు అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు, విస్తృతంగా పర్యటిస్తున్నారు. సో వార్డులో ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు, సో మిగతా పార్టీల పరిస్థితి ఎట్లా ఉంది? ఇంతకుముందు మేము కరీంనగర్, నేను కార్పొరేటర్ గెలిచిన కాడి నుంచి మా అప్పుడు 55 డివిజన్, ఇప్పుడు 62 డివిజన్, మా డివిజన్కి అన్యాయం జరుగుతుంది, మాకు ఫండ్స్ ఇస్తలేరు. అప్పుడున్న పాలకవర్గం, బీఆర్ఎస్ పాలకవర్గం బీజేపీని ఎట్టి పరిస్థితిలో ఒక్క పైసా కూడా ఇవ్వమని చెప్పి కూడా మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఆ పాలక వర్గాన్ని ఇవాళ ఖచ్చితంగా కరీంనగర్లో తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుసు, మేము శ్రీరామ్ బుక్ స్టాల్ రోడ్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినాం, ప్రజలను పట్టుకొని ఎన్నిసార్లు అక్కడ కూర్చున్నాం. అందరూ కూడా నన్ను ఒక సోదరుగా భావించి నేను చేసే కృషి నేను ఎట్లా చేస్తే బాగుంటుంది, వీళ్ళందరూ కూడా అనగదొక్కుతుండ్రు, ఇబ్బంది పెడుతుండ్రు ప్రజలు, ఇక్కడ ఈయనకు ఫండ్స్ ఇవ్వకుండా అని చెప్పి ఆ ఉద్దేశంతో మేమందరం రోడ్ ఎక్కడం జరిగింది. అప్పుడు కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు కూడా తెరవలేదు. మేము అప్పుడున్న కేటీఆర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. చెప్తే అసలు శ్రీరామ్ బుక్ స్టాల్ సీఎం అసూరెన్స్ కింద మేము శాంక్షన్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కమలాకర్ గారు చెప్పడం జరిగింది. కానీ చూస్తే అసలు వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. మరియు మెయిన్గా అక్కడ ఉన్న రోడ్, శ్రీరామ్ బుక్ స్టాల్ రోడ్ ఎందుకు ఫర్దర్గా ముంగడు పోలేదంటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులే రాత్రి తాగొచ్చి అది పనిని కూడా ఆపడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు ఇది అంతా చేసేది కరెక్టో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకే తెలిసి ఉండాలి. వాళ్ళు ఇట్లా మా వాడలకు ఎంటర్ అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులకు తగు బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం. అంటే ఈసారి ఈ ఇష్యూను, ఈ మెయిన్ టాపిక్ అంటున్నారు, ఈ ఇష్యూను సవాల్గా తీసుకుంటున్నారు. మేము ఖచ్చితంగా ఇవాళ ప్రజలు నన్ను ఎట్లా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఏమని అంటే రోడ్ కాకపోతే రాకపోతే నువ్వైతే ఖచ్చితంగా బరిలో నిల్చో, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, నెక్స్ట్ టైం నువ్వు ఈ రోడ్ చేయి అని మేము సంజన కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం. చెప్పి ఈ రోడ్ గురించి చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిపోయినాక ఖచ్చితంగా చేద్దామని చెప్పి కూడా అన్న చెప్పడం జరిగింది. మేము అదే భరోసాతో ముంగడబోతున్నాం. అన్న ఇచ్చిన భరోసాతో మేము ముంగడపోయి ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలవబోతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. ఫైనల్ గా చెప్పండి, ఈ డివిజన్ ప్రజలకు మిమ్మల్ని గెలిపించి మరోసారి ఆశీర్వదించి కార్పొరేటర్ గా నిలబెడితే ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలందరికీ, మా 62 కుటుంబ సభ్యులందరికీ, 62 డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరసు వంచి నమస్కారం. నన్ను ఈసారి ఎన్నుకోండి. మీకు ఖచ్చితంగా ఏదైతే అన్యాయం జరిగిందో మన డివిజన్కి ఆ అన్యాయాన్ని భర్తీ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా కోరుతున్నాను.